గుడ్ మార్నింగ్ ఆల్. మనం ఎంతవరకు కూడా లేజర్స్ గురించి డిస్కస్ చేసాం. అలాగే లేజర్స్ యొక్క అప్లికేషన్స్ గురించి మనం మాట్లాడినప్పుడు లేజర్స్ ని హోలోగ్రఫీలో కూడా యూజ్ చేస్తారని చెప్పేసి చెప్పుకున్నాం. మరి ఇటువంటి లేజర్స్ ఎప్పుడైతే డెవలప్ అయినాయో హోలోగ్రఫీ అన్న కాన్సెప్ట్ కూడా డెవలప్ అయింది. మరి అసలు హోలోగ్రఫీ అంటే ఏంటి, ఈ హోలోగ్రఫీని ఎవరు డెవలప్ చేశారు, ఈ హోలోగ్రఫీ యొక్క బెనిఫిట్స్ ఏంటి అన్నది ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. హోలోగ్రఫీ మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. హోలోగ్రఫీ అంటే ఏంటంటే, ఫస్ట్ హోలోగ్రఫీ గురించి తెలుసుకోవాలంటే 3 డైమెన్షనల్ ఇమేజ్ ని డెవలప్ చేసేటటువంటి ఒక ప్రాసెస్. అది ఏంటిది? 3 డైమెన్షనల్ ఇమేజ్ ని ప్రొడ్యూస్ చేసేటటువంటి ఒక ప్రాసెస్ హోలోగ్రఫీ. మరి ఈ హోలోగ్రఫీని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే డెన్నిస్ గాబర్. ఓకే, ఏంటి అసలు 3 డైమెన్షనల్ ఇమేజ్ ఏంటి అంటే, మీరు ఒక విషయాన్ని ఇందులో తెలుసుకోవాలి. ఎప్పుడైనా మనం ఒక ఫోటోని కనుక అబ్జర్వ్ చేస్తే ఆ ఫోటోలో మనం ఓన్లీ 2 డైమెన్షన్స్ మాత్రమే అబ్జర్వ్ చేయగలుగుతాం. కానీ ఇన్ రియాలిటీ మనం చూస్తే ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఒక 3 డైమెన్షనల్ ని కలిగి ఉంటుంది. అంటే ఎక్స్, వై, జెడ్ యాక్సిస్ అనే 3 యాక్సిస్ ని కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ చూస్తే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తే దాని యొక్క 3 డైమెన్షన్ రికార్డ్ చేసేటటువంటి ఒక ప్రాసెస్ హోలోగ్రఫీ. మన రియల్ లైఫ్ లో చూసేటటువంటి ఫొటోస్ లో ఎప్పుడూ కూడా మనం ఓన్లీ 2 డైమెన్షనల్ ఇమేజెస్ నే చూడగలుగుతాం. ఉదాహరణకి నన్ను రియల్ గా అబ్జర్వ్ చేసినప్పుడు మీరు డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఒక పర్సన్ మీకు కనబడుతున్నారంటే దాని అర్థం ఏంటి? ఆ పర్సన్ పైన పడినటువంటి లైట్, పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్ ఏదైనా తీసుకోండి, దానిపైన పడినటువంటి లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మీ కంటి పైన పడడం వల్ల మాత్రమే అక్కడ ఆబ్జెక్ట్ ఉంది అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. అంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేయాలంటే ఏం జరగాలి? దానిపైన పడినటువంటి లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మన కంటి వైపుకి రావాలి, అంతే కదా. మరి ఈ 2 డైమెన్షనల్ ఇమేజ్ విషయానికి వచ్చేసరికి ఏం జరుగుతుందని అంటే, ఉదాహరణకి నన్ను ఒక లెన్స్ ద్వారా మీరు ఫోటో తీశారు. మీరు తీసినప్పుడు ఏమవుతుంది? ఓన్లీ నాకు 2 డైమెన్షనల్ ఇమేజే కనబడుతుంది, అంతేగాని ఇక్కడ నుంచి డెప్త్ అయితే మీరు మెజర్ చేయలేరు. ఓన్లీ యాంప్లిట్యూడ్ మాత్రమే రికార్డ్ చేస్తుంది. అంటే డెప్త్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ ని అందులో నువ్వు గుర్తించలేవు. అంటే ఓన్లీ 2 డైమెన్షనల్ ఇమేజ్ మాత్రమే ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ మాత్రమే నువ్వు ఒక ఫోటోలో ఫైండ్ అవుట్ చేయగలుగుతావు. మరి ఈ ప్రాబ్లం రెక్టిఫై చేయడం కోసం అంటే రియల్ గా ఇప్పుడు సపోజ్ నన్ను ఒక ఫోటోలో కనుక మీరు చూసానికి ఇది ఫోటో అని కనిపెట్టగలుగుతారు. అలా కాకుండా ఇన్ రియాలిటీ అక్కడ పర్సన్ ఉన్నట్టు మీరు ఇమేజిన్ చెందాలన్నమాట. మీరు అనిపించాలి, మీకు వర్చువల్ అంటాం దాన్ని. అక్కడ నిజంగా పర్సన్ ఉండరు కానీ పర్సన్ ఉన్నట్టు అనిపించాలి. లేకపోతే ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్ అక్కడ ఉండకూడదు కానీ అక్కడ ఆబ్జెక్ట్ ఉన్నట్టు మీకు అనిపించాలి. ఓకే, నవ్ డేస్ మనం 3D సినిమాస్ కూడా చూస్తున్నాం కదా. మీరు కనుక లయన్ కింగ్ అన్న సినిమా కనుక చూసారనుకోరా, ద లయన్ కింగ్ అన్న సినిమా 3 డైమెన్షనల్. అది మీరు 3 డైమెన్షనల్ థియేటర్లోకి వెళ్ళి కనుక చూస్తే నిజంగా రియల్ గా ఇవి అక్కడ ఎగ్జిస్ట్ అయినాయా అని మనకు అనిపిస్తుంది. ఓకే, మరి అటువంటి 3 డైమెన్షనల్ ఇమేజ్ ని ప్రొడ్యూస్ చేసేటటువంటి ఒక ప్రాసెస్ హోలోగ్రఫీ. ఈ హోలోగ్రఫీ కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే డెన్నిస్ గాబర్. ఇన్ 1947 హీ డెవలప్డ్ దిస్. ఎప్పుడమ్మా? 1947 లో హోలోగ్రఫీని కనిపెట్టడం జరిగింది. ఆఫ్టర్ ఇన్వెన్షన్ ఆఫ్ లేజర్స్ ఎప్పుడైతే ఇన్వెన్షన్ జరిగిందో, లేజర్స్ గురించి కూడా మనం ప్రీవియస్ చాప్టర్ లో డిస్కస్ చేసాం కదా. మోనోక్రోమాటిక్ స్ట్రాంగెస్ట్ లైట్ ని ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో, ఇక్కడ హోలోగ్రఫీలో కూడా మనం లేజర్ లైట్ ని యూజ్ చేస్తాం. లేజర్ లైట్ ని యూజ్ చేసి పర్ఫెక్ట్ 3D ఇమేజ్ ని మనం అక్కడ పొందొచ్చు. ఆ ప్రాసెస్ ఏంటన్నది మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో మనకి ఎస్ఐ క్వశ్చన్ అడుగుతున్నారు. హోలోగ్రఫీని ఎస్ఐ క్వశ్చన్ అడుగుతున్నారమ్మా. హోలోగ్రఫీని డెవలప్ ఇందులో 2 పార్ట్ల కింద డివైడ్ అయిపోద్ది. ముందు మన హోలోగ్రఫీని అన్న కాన్సెప్ట్ ని యూజ్ చేసి హోలోగ్రామ్ ని డెవలప్ చేయాలి. హోలోగ్రామ్ ని యూజ్ చేసి మనం 3D ఇమేజ్ ని డెవలప్ చేయాలి. మరి ఈ 2 ప్రాసెస్లు కూడా సెపరేట్ గా ఉంటాయి. అది ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటన్నది మనం ఇక్కడ క్లియర్ గా నేర్చుకున్నాం. అయితే ఈ హోలోగ్రఫీ అన్న కాన్సెప్ట్ మనకి లైట్ యొక్క 2 ప్రాపర్టీస్ ని బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది. అందులో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఇంటర్ఫిరెన్స్. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటమ్మా? ఇంటర్ఫిరెన్స్. సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి డైఫ్రాక్షన్. ఓకే, ఫస్ట్ ఏంటి? ఇంటర్ఫిరెన్స్. రెండో కాన్సెప్ట్ వచ్చి డైఫ్రాక్షన్. మరి ఇంటర్ఫిరెన్స్ అంటే ఏంటి? మీరు చదువుకున్నదే కదా ఇంటర్ఫిరెన్స్. ఆల్రెడీ ప్రీవియస్ గా మనకి చాప్టర్ కూడా కంప్లీట్ అయింది.
ఇంటర్ఫిరెన్స్ అంటే ఏం చెప్తాం, S1 S2 అనే 2 సోర్సెస్ కనుక మనం తీసుకుంటే ఈ S1 అదే S అనే సోర్స్ నుంచి వస్తున్నటువంటి లైట్ S1 S2 ద్వారా స్ప్లిట్ అయిందని చెప్పుకుని అక్కడ ఏం చేస్తాం, లైట్ వేవ్స్ ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతాయని స్క్రీన్ పైన వైట్ అండ్ బ్లాక్ లైన్స్ ఏర్పడతాయని చెప్పుకున్నాం. దాన్ని బ్రైట్ అండ్ డార్క్ అని చెప్పేసి చెప్పుకున్నాం అక్కడ మనం. దీని ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అని కూడా చెప్పాం కదా. ఇలా లైట్ అనేది ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అయినప్పుడు మనకి ప్యాటర్న్ అన్నది ఏర్పడుతుంది. ఫస్ట్ ఆ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. దీన్నే మనం ఏమన్నాం, మనం ఇంటర్ఫిరెన్స్ అని అన్నాం. మరి ఇంటర్ఫిరెన్స్ లో బ్రైట్ లైన్స్ ఎందుకు ఏర్పడుతున్నాయి, డార్క్ లైన్స్ ఎందుకు ఏర్పడుతున్నాయి అనే దానికి కూడా మనం రీజన్ చెప్పాం. ఇప్పుడు ఇది ఒక S1 నుంచి వచ్చేటటువంటి వేవ్, ఇది S2 నుంచి వచ్చేటటువంటి వేవ్. మీరు ఇక్కడ కనుక గమనిస్తే రెండు కూడా సేమ్ ఫేస్ లో ఉండడం వల్ల ఈ రెండు కలిపినటువంటి వేవ్ ఏమవుతుంది, ఇది పాజిటివ్ ఇది పాజిటివ్, ఎగ్జాక్ట్ గా రెండు ఈక్వల్ గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ చేసుకుంటుంది. పాజిటివ్ డైరెక్షన్ అంటే ఇది ప్లస్ ఇది ఇంక్రీజ్ చేసుకుని పెద్ద వేవ్ అన్నది రావడం అనేది జరుగుతుంది. అలాగే నెగిటివ్ డైరెక్షన్ లో కూడా ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. అంటే ఇది మైనస్, ఇది కూడా మైనస్, కాబట్టి రెండు కూడా ఓకే. అంటే త్రూ క్రస్ట్ రెండు కూడా ఏంటంటే ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ విధంగా ప్యాటర్న్ రావడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీకు అండర్స్టాండింగ్ కోసం ఇంటర్ఫిరెన్స్ లో జరిగేది ఏంటో చెప్తున్నాను చూడండి. ఓకే, ఇది ఒక వేవ్ అనుకోండి. దీనికి ఇది S1 నుంచి వచ్చేటటువంటి వేవ్, ఇది S2 నుండి వచ్చేటటువంటి వేవ్. ఓకే, ఈ రెండు కూడా ఒకే ఫేస్ లో ఉండడం వల్ల ఒకదాంతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఫైనల్ రిజల్టెంట్ వేవ్ ఏంటంటే అంతే కదా. ఓకే, దాని యాంప్లిట్యూడ్ ఆ విధంగా చేంజ్ అవుతుంది. సపోజ్ రెండు కూడా సేమ్ సోర్స్ నుంచి రావడం వల్ల రెండు కూడా ఒకే షేప్ అయ్యి ఒకే యాంప్లిట్యూడ్ ఉన్నటువంటి వేవ్స్ అయ్యి, అది మాత్రం గుర్తుంచుకోండి. నేను వేరువేరుగా వేసానని చెప్పి మీరు వేరువేరు అనుకోవద్దు. రెండు కూడా సేమ్ వేవ్స్ అయ్యి, ఎందుకంటే రెండు కూడా ఒకటే సోర్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి. ఇటువంటి రెండు వేవ్స్ కూడా ఇంటరాక్ట్ అయినాయి అనుకో, ఇది ప్లస్ ఇది మైనస్, రెండు ఏమవుతాయి, క్యాన్సిల్ అయిపోయి మనకు ఒక స్ట్రైట్ లైన్ రావడాన్ని అబ్జర్వ్ చేస్తాం. మరి ఇక్కడ మాక్సిమం యాంప్లిట్యూడ్ ఉందంటున్నాం కదా, మాక్సిమం యాంప్లిట్యూడ్ ఉన్నప్పుడు అక్కడ వచ్చి ఏమో బ్రైట్ లైన్స్ వస్తాయి. ఇలా మినిమం యాంప్లిట్యూడ్ ఉన్నప్పుడు అక్కడ వచ్చి ఏంటి, డార్క్ లైన్స్ రావడాన్ని అబ్జర్వ్ చేస్తాం. ఇది ఇంటర్ఫిరెన్స్ ఆల్రెడీ మనం నేర్చుకున్నది. ఓకే, ఇలా అంటే అలాగేంటంటే డైఫ్రాక్షన్ అంటే కనుక అది ఒక ప్యాటర్న్. అది డైఫ్రాక్షన్ అంటే ఏం చెప్తా ఉంటే, ఎప్పుడైనా ఒక అబ్స్టాకిల్ కనుక, ఇది ఇంకా మనం చెప్పుకోలేదు, లైట్ వేవ్స్ కనుక పాస్ అవుతుంటే అది దాని యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవడాన్ని మనం డైఫ్రాక్షన్ అంటాం. డైఫ్రాక్షన్ చాప్టర్ దాని గురించి నేర్చుకుంది. ఇక్కడైతే పెద్దగా యూజ్ చేసేది ఏమి ఉండదు. అయితే దీని ప్రాపర్టీని అయితే యూజ్ చేస్తాం, అక్కడ యూజ్ చేసినప్పుడే మాట్లాడుతుంది దాని గురించి. ఓకే, ఈ రెండు కాన్సెప్ట్లను యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు హోలోగ్రఫీని డెవలప్ చేయాలి. మరి ఆ హోలోగ్రఫీని ఎలా డెవలప్ చేస్తామో ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు మనం హోలోగ్రఫీని కనుక డెవలప్ చేయాలనంటే, అంటే ఒక 3 డైమెన్షన్ ఇమేజ్ ని కనుక నువ్వు ప్రొడ్యూస్ చేయాలనంటే దానికి ముఖ్యంగా తీసుకోవాల్సిన లైట్ ఏంటో నీకు ఆల్రెడీ ఐడియా ఉందా, ఆ లైటే లేజర్. ఓకే, లేజర్ ని తీసుకోవడానికి కారణం ఏంటంటే మనకు మోనోక్రోమెటిక్ స్ట్రాంగెస్ట్ బీమ్ ఆఫ్ లైట్ ని ఇచ్చేది లేజర్. కాబట్టి నేను ఇక్కడ లేజర్ లైట్ ని తీసుకుంటున్నాను. ఆ లేజర్ లైట్ ని తీసుకున్నప్పుడు అది అంటే లేజర్ లైట్ ని ఒక లేజర్ లైట్ కాకుండా నేను 2 లేజర్ లైట్ ని తీసుకుంటున్నాను. ఫస్ట్ దాన్ని ఏమంటున్నానంటే రెఫరెన్స్ బీమ్ అంటాను. నేను దాన్ని ఏమంటామో ఫస్ట్ దాన్ని రెఫరెన్స్ బీమ్. ఆ రెఫరెన్స్ బీమ్ నుంచి వస్తున్నటువంటి లైట్ ఇది. ఓకే, ఈ రెఫరెన్స్ బీమ్ నుంచి వస్తున్నటువంటి లేజర్ లైట్ ని నేను ఏం చేస్తానంటే ఒక మిర్రర్ పైన ఫోకస్ చేస్తాను. దేనిపైన ఫోకస్ చేస్తున్నామా, మిర్రర్. ఆ మిర్రర్ ని ఎంత యాంగిల్ లో పెట్టానంటే 45 డిగ్రీస్ యాంగిల్ లో పెట్టాను మిర్రర్. ఓకే, ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క 3 డైమెన్షనల్ ఇమేజ్ ని రికార్డ్ చేయడం నా టార్గెట్. దానికోసం నేను ఏం తీసుకున్నా, లేజర్ సోర్స్ ని తీసుకున్నా. దాన్ని రెఫరెన్స్ బీమ్ అన్నా, రెఫరెన్స్ లేజర్ లైట్ ఇది. ఓకే, ఏదైతే రెఫరెన్స్ లేజర్ వస్తుందో ఆ లేజర్ ఏం చేశానమ్మా, ఒక మిర్రర్ పైకి ఫోకస్ చేశాను. మరి ఆ మిర్రర్ ఏం చేస్తుంది, అసలు మిర్రర్ చేసే ప్రాపర్టీ ఏంటి, రిఫ్లెక్షన్. ఓకే, ఆ మిర్రర్ ఏం చేస్తుందంటే ఇలాగా లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ డైరెక్షన్ లో మిర్రర్ ఏం చేస్తుంది, లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకే, మన టార్గెట్ ఏంటంటే లైట్ ని రిఫ్లెక్ట్ చేయడం కాదు కదా, ఒక 3 డైమెన్షనల్ ఇమేజ్ ని డెవలప్ చేయడం. దానికోసం నువ్వు ఏదైతే ఆబ్జెక్ట్ యొక్క 3 డైమెన్షనల్ ఇమేజ్ ని నువ్వు డెవలప్ చేయాలనుకుంటున్నావో
ఆ ఆబ్జెక్ట్ ని ఇక్కడ ఒక ప్లేస్ లో తీసుకోండి మీరు. ఆ ఆబ్జెక్ట్ ని నేను ఇది ఆబ్జెక్ట్ అనుకుంటున్నా. ఓకే, ఈ ఆబ్జెక్ట్ యొక్క 3 డైమెన్షన్ ఇమేజ్ నేను రికార్డ్ చేయాలి. అంటే ఏంటి, అక్కడ కొంతసేపటి తర్వాత నువ్వు ఆబ్జెక్ట్ తీసావు అనుకో, తీసేసిన సరే ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ నీ దగ్గర ఉండిపోవాలి. ఓకే, అది ఎలా డెవలప్ చేస్తామని చూద్దాం. ఇది ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏం చేస్తాం, లేజర్ నుంచి వచ్చే లైట్ ని ఒక మిర్రర్ పైకి ఫోకస్ చేసాం. ఆ మిర్రర్ నేను ఏమనుకుంటానంటే ఎం అనుకుంటున్నా. ఆ మిర్రర్ పైకి ఫోకస్ చేసినటువంటి లైట్ ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. నేను ఏదైతే ఆబ్జెక్ట్ యొక్క 3 డైమెన్షన్ ఇమేజ్ ని రికార్డ్ చేయాలనుకుంటున్నానో ఆ ఆబ్జెక్ట్ ని ఇక్కడ ప్లేస్ చేశాను నేను. ఓకేనమ్మా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే నేను ఇక్కడ ఇంకొక 45 degrees యాంగిల్లో ఇంకొక మిర్రర్ కూడా ఇక్కడ నేను మిర్రర్ కాదు, ఇది 45 degrees యాంగిల్లో ఒక ఫోటోగ్రాఫిక్ ప్లేట్ ని ఇక్కడ తీసుకుంటున్నాను నేను. ఏంటిది, ఫోటోగ్రాఫిక్ ప్లేట్. ఏంటి అసలు ఈ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ అంటే ఎలా ఉంటుందంటే, మనకి ఇంతకుముందు ఎప్పుడైతే చేయగానే ఏదైనా విరిగినప్పుడు మనకి స్కానింగ్ చేస్తారు కదా, స్కానింగ్ తీసినప్పుడు ఫిల్మ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఈ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ కూడా అటువంటి దాదాపుగా అలాంటి ఫిల్మే. ఓకేనా. మరి ఈ ఫిల్మ్ పైన నేను ఏం చేయాలనుకుంటున్నానంటే 3 డైమెన్షన్ ఇమేజ్ ని రికార్డ్ చేయాలనుకుంటున్నాను. అందువల్ల దీన్ని ఏమంటారంటే ఫోటోగ్రాఫిక్ ప్లేట్ అంటాం. మనం ఎక్కువగా ఫిజిక్స్ లో యూజ్ చేస్తుంటాము ఫోటోగ్రాఫిక్ ప్లేట్ ని. ఎందుకంటే ఇక్కడ డైఫ్రాక్షన్ ప్యాటర్న్స్ లాంటివి రికార్డ్ చేయడానికి వాడేది ఫోటోగ్రాఫిక్ ప్లేట్. ఇది ఫోటోగ్రాఫిక్ ప్లేట్. ఇది నేను ఈ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ ని ఏమనుకుంటున్నానంటే పి అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, దీని నుంచి వచ్చేటటువంటి లేజర్ లైట్ ఏమైందమ్మా, మిర్రర్ పైన రిఫ్లెక్ట్ అయ్యి ఆ మిర్రర్ నుండి ఫోటోగ్రాఫిక్ ప్లేట్ పైన పడుతుంది. ఓకే, బాగుంది. మరి అలాగే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని తీసుకున్నా, ఈ ఆబ్జెక్ట్ యొక్క 3 డైమెన్షన్ ఇమేజ్ ని ఇక్కడ రికార్డ్ చేయాలని అనుకుంటున్నాను నేను. మీరు ఇక్కడ గమనిస్తే మరి ఈ ఆబ్జెక్ట్ ఇమేజ్ దీని మీద ఎలా పడుతుంది, మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనపడాలని అంటే ఏం జరగాలని చెప్పుకున్నాం మనం, ఆ ఆబ్జెక్ట్ పైన పడినటువంటి లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మన కంటి పైన పడాలి. ఉదాహరణకి ఈ డస్టర్ ఉంది, ఈ డస్టర్ నాకు కనపడాలంటే ఏం చేయాలి, లైట్ వచ్చి ఈ డస్టర్ పైన పడి ఈ డస్టర్ నుండి రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ నా కంటి పైన పడాలి. అప్పుడు మాత్రమే ఈ డస్టర్ అనేది నాకు ఇక్కడ కనబడుతుంది, అంతే కదా. మరి అలాగే ఈ ఆబ్జెక్ట్ కూడా నువ్వు రికార్డ్ చేయాలని అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ వచ్చి దీని మీద పడాలి కదా ఫోటోగ్రాఫిక్ ప్లేట్ పైన. అంటే నువ్వు ఈ ఆబ్జెక్ట్ పైకి లైట్ పంపాలి, ఆ పంపినటువంటి లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కడికి రావాలి, ఫోటోగ్రాఫిక్ ప్లేట్ పైకి రావాలి. మరి అలా రిఫ్లెక్ట్ అయ్యి ఫోటోగ్రాఫిక్ ప్లేట్ పైకి వచ్చినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఇమేజ్ అన్నది రికార్డ్ అవుతుంది. ఓకేనమ్మా. దానికోసం మరి దీనిపై లైట్ పడాలని అంటున్నాను కదా నేను, కాబట్టి దానికోసం ఎనదర్ లేజర్ లైట్ ని నేను తీసుకుంటున్నాను. ఇది కూడా లేజర్ లైట్, ఇది బట్ రిఫరెన్స్ లైట్ కాదు, బట్ సేమ్ ఫ్రీక్వెన్సీ. లేజర్ లైట్ ఇక్కడ తీసుకునేటువంటి ఫ్రీక్వెన్సీ ఎంత అయితే ఉందో నువ్వు ఇక్కడ తీసుకునేటటువంటి ఫ్రీక్వెన్సీ కూడా అంతే ఉండాలి. ఎందుకంటే ఎందుకు అంతే ఉండాలని అంటే మనకి ఇంటర్ఫిరెన్స్ అనేది జరగాలనంటే 2 సోర్సెస్ కూడా కోహరెంట్ అయి ఉండాలని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ 2 లేజర్ లైట్స్ కూడా ఎలా ఉండాలి, కోహరెంట్ అయి ఉండాలి. కోహరెంట్ అంటే ఏంటి, ఒకే ఫ్రీక్వెన్సీ కలిగినటువంటి ఒకే వేవ్ లెంత్ కలిగినటువంటి లైట్స్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే కదా మనకి ఇంటర్ఫిరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏదైతే లైట్ తీసుకున్నానో, ఏదైతే లేజర్ లైట్ తీసుకున్నానో సేమ్ టైప్ ఆఫ్ లేజర్ లైట్ ని ఇక్కడ కూడా తీసుకుంటున్నాను నేను. ఓకే, ఈ లేజర్ లైట్ వచ్చి ఈ ఆబ్జెక్ట్ పైన మొత్తం దాని షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ అంతటిని కూడా ఆ లేజర్ లైట్ అనేది కవర్ చేసింది. అంటే అక్కడ తీసుకున్న ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి ప్రతి డెప్త్ ని కూడా, ఎక్కడైతే డెప్త్ ఉందో ప్రతి డెప్త్ లోకి ఆ లేజర్ లైట్ అనేది వెళ్ళిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ మీద పడినటువంటి లేజర్ లైట్ ఏం జరుగుతుందమ్మా, ఏం జరుగుతుంది, లైట్ దేనైనా సర్ఫేస్ పైన పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అవడం వల్ల కదా మనకు ఆబ్జెక్ట్ కనబడుతుందని చెప్తున్నాం. మరి ఈ ఆబ్జెక్ట్ మీద పడినటువంటి లేజర్ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. మరి ఆ రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ ఎక్కడికి వస్తుంది, మరలా నువ్వు తీసుకున్నటువంటి ఫోటోగ్రాఫిక్ ప్లేట్ వైపుకి అది టర్న్ అయి వస్తుంది. ఓకే, మీరు ఏమన్నా అబ్జర్వ్ చేశారు ఇక్కడ, లేజర్ లైట్ ఎలా వెళ్ళి ఈ డైరెక్షన్ ఇక్కడికి వచ్చింది. ఓకే, ఈ లేజర్ లైట్ ఫ్రీక్వెన్సీ ఒకటే. మరి ఎక్కడి నుంచి వచ్చినటువంటి లేజర్ లైట్ ఈ ఆబ్జెక్ట్ పైన పడి రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చింది. ఎక్కడి నుంచి వస్తున్నటువంటి లేజర్ లైట్ ఫ్రీక్వెన్సీ, ఇలా వెళ్ళినటువంటి లేజర్ లైట్ ఫ్రీక్వెన్సీ రెండు ఒకటే. మరి ఈ 2 లేజర్ లైట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఒకటే అవ్వడం వల్ల 2 కూడా కోహరెంట్ సోర్సెస్ కదా. అంటే ఇది కోహరెంట్ సోర్సే, ఇక్కడ ఉన్నటువంటి ఇది కూడా కోహరెంట్ సోర్సే. అంటే 2 కూడా కోహరెంట్ సోర్సెస్ అవడం వల్ల ఈ 2 కూడా ఏమవుతాయి, ఒకదానితో ఒకటి ఇక్కడ ఇంటరాక్ట్ అయినప్పుడు అక్కడ ఏం ఏర్పడుతుంది, లైట్ అక్కడ 2 ఒకదానితో ఒకటి సేమ్ ఫ్రీక్వెన్సీ కలిగిన ఇంటరాక్ట్ అయితే ఏం ఏర్పడుతుంది, ఇంటర్ఫిరెన్స్ ఏర్పడుతుంది. డ్యూ టు ఇంటర్ఫిరెన్స్, ఇక్కడ ఎప్పుడైతే ఇంటర్ఫిరెన్స్ ఏర్పడిందో మనకి స్క్రీన్ పైన ఏం ఏర్పడాలని చెప్పుకున్నాం, బ్రైట్ లైన్స్, డార్క్ లైన్స్. అంటే ఇక్కడి నుంచి వచ్చేటటువంటి ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని ఇక్కడ ఏమవుతుందంటే వైట్ లైన్స్, డార్క్ లైన్స్ ఏర్పడతాయి డ్యూ టు ఇంటర్ఫిరెన్స్.
ఓకే, ఇంటర్ఫిరెన్స్ కారణంగా ఈ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ పైన ఏం ఏర్పడతాయమ్మా, వైట్ లైన్స్, అదే బ్రైట్ లైన్స్, బ్లాక్ లైన్స్ డిఫరెంట్ పొజిషన్స్ లో సెట్ చేయబడి ఉంటాయి. ఆ డిఫరెంట్ పొజిషన్స్ అన్న ఎందుకు వచ్చిందనంటే ఇక్కడ నుంచి ఇక్కడ పడినటువంటి లేజర్ లైట్ ఒకే సర్ఫేస్, మన ప్యారల్ గా ఉన్న సర్ఫేస్ పైన పడలేదు, అది డిఫరెంట్ సర్ఫేసెస్ పైన పడింది. ఎందుకంటే ఆబ్జెక్ట్ షేప్ మనకి ఎప్పుడు కూడా ఇలాగా ఫ్లాట్ గా ఉండదు కదా, ఆబ్జెక్ట్ షేప్ అనేది ఎలా ఉంటుంది, డిఫరెంట్ షేడ్స్ అనేవి ఉంటాయి దానికి. కాబట్టి డిఫరెంట్ షేడ్స్ పైన పడినటువంటి లైట్ అనేది ఇక్కడికి వచ్చి అట్రాక్ట్ అయింది. దానివల్ల ఇక్కడ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ పైన పడేటటువంటి ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గానే ఉంటుంది. అంటే ఈ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ ని లెటెస్ట్ టేక్ ఆ టైప్ లో తీసుకోండి. ఫోటోగ్రాఫిక్ ప్లేట్ ని అంటే నేను జూమ్ చేసి చెప్తున్నాను అన్నమాట మీకు. అప్పుడు అక్కడ వచ్చేటటువంటి ప్యాటర్న్ నువ్వు తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ కారణంగా దాని షేప్స్ లో డిఫరెంట్ షేప్స్ ని ఉండే అవకాశం ఉందన్నమాట. అలా ప్యాటర్న్ సంథింగ్ లైక్ దట్. ఈ విధంగా ఫోటోగ్రాఫిక్ ప్లేట్ పైన ప్యాటర్న్ ఏర్పడే అవకాశం. అంటే ఎలాగ ఏర్పడుతుందంటే కాదు, నువ్వు తీసుకున్న ఆబ్జెక్ట్ ని బట్టి ఇక్కడ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అంటే ఈ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ పైన ఇప్పుడు ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అన్నది ఏర్పడింది. కానీ ఆ ప్యాటర్న్ నువ్వు వైట్ స్క్రీన్ పైన తీసుకుంటే కనుక అప్పుడు వస్తుంది, మళ్ళీ పోతుంది. నువ్వు కంటితో అబ్జర్వ్ చేస్తే వస్తుంది, పోతుంది. కానీ నువ్వు తీసుకున్నది ఏంటి, ఫోటోగ్రాఫిక్ ప్లేట్. దట్స్ వై ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ ఆ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ లో రికార్డ్ అయిపోతుంది అలా. ఓకేనా, అర్థమైందా? అంటే ఈ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ లో ఇప్పుడు ఏముందంటే నువ్వు ఇక్కడ పెట్టినటువంటి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యాటర్న్ అక్కడ రికార్డ్ అయిపోయింది. ఓకే, ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ రికార్డ్ అయిందో ఈ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ యొక్క నేమ్ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఫోటోగ్రాఫిక్ ప్లేట్ అది, ఎందుకంటే ఖాళీగా ఉన్న ప్లేట్ అది. కానీ ఇప్పుడు ఈ ప్లేట్ లోకి ఏం రికార్డ్ అయింది, నువ్వు తీసుకున్న ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ రికార్డ్ అయింది. దట్స్ వై ఇప్పుడు దీన్ని ఏమంటారంటే హోలోగ్రామ్ అంటారు. దీన్ని ఏమంటామా, హోలోగ్రామ్. అంటే ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ రికార్డ్ అయిందో ఆ రికార్డ్ అయినటువంటి ఫోటోగ్రాఫిక్ ప్లేట్ ఉన్నటువంటి పేరు ఏంటంటే హోలోగ్రామ్. అంటే మన పబ్లిక్ ఎగ్జామ్ లో హోలోగ్రామ్ గురించి రాయమన్నా సరే మీరు ఇదే రాయాలి. ఓకేనమ్మా? ఓకే, హోలోగ్రామ్ వచ్చేసింది, బాగుంది. మరి మన టార్గెట్ ఏంటి, హోలోగ్రామ్ ని క్రియేట్ చేయడమా? కాదు కదా, 3 డైమెన్షనల్ ఇమేజ్ ని ప్రొడ్యూస్ చేయడం. అంటే ఏంటి, కొంతసేపటికి అంటే మీరు ఒక విషయం గమనించాలి. మరి ఎంతసేపటికి ఇది రికార్డ్ అవుతారంటే మినిమం 10 సెకండ్స్ ఉండాలి అక్కడ 10 సెకండ్స్ కనుక నువ్వు ఎలా ఫోకస్ చేసావంటే డ్యూ టు లేజర్ లైట్ ఇక్కడ రికార్డింగ్ అనేది జరిగిపోతుంది. ఆ ప్లేట్ హోలోగ్రామ్. ఓకే, మరి ఈ హోలోగ్రామ్ యూజ్ చేసి మళ్ళా మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ని తీసేసినా సరే ఇక్కడ 3D ఇమేజ్ అన్నది రావాలి. దానికోసం ఏం చేస్తారంటే కొంతసేపటికి నువ్వేం చేస్తావంటే ఈ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ తీసో డెవలప్ చేసో ఆ ప్లేట్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. ఇప్పుడు ఈ ప్లేట్ ఎలా యాక్ట్ చేస్తుందంటే డైఫ్రాక్షన్ గ్రేటింగ్ లాగా యాక్ట్ చేస్తుంది. డైఫ్రాక్షన్ గ్రేటింగ్ మన ప్రాక్టికల్ ఉంది, నేను గ్రేటింగ్ టాపిక్ వచ్చినప్పుడు నేను అక్కడ చూపిస్తాను. గ్రేటింగ్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ లైన్స్ అనే ఒక గ్లాస్ ప్లేట్ లో మిక్స్ అయిపోయి ఉంటాయి అనమాట. ఓకే, అలాగే ఇక్కడ కూడా లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక గ్రేటింగ్ లాగా యాక్ట్ చేస్తుంది. గ్రేటింగ్ అన్నది ఏం చేస్తుందంటే దాని మీద పడినటువంటి లైట్ యొక్క ఫ్రీక్వెన్సీని డివైడ్ చేస్తుంది, డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్ గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ లైన్స్ ని బేస్ చేసుకుని ఆ డివిజన్ అన్నది ఉంటుంది అనమాట. అందుకని ఏం చేస్తామంటే కొంతసేపటి తర్వాత అక్కడ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ ఉంది కదా, ఇప్పుడు ఫోటోగ్రాఫిక్ ప్లేట్ కాదు అది. ఓకే, అలాగే లేజర్ లైట్ కూడా తీసిపడండి. ఈ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ ప్లేస్ ఏం చేయాలి, నువ్వు హోలోగ్రామ్ తీసుకొచ్చి పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి లేజర్ లైట్ ని తీస్తావు. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇంతకుముందు ఇక్కడ ఏముంది, ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ ని కూడా ఇక్కడ నుంచి తీసేసో ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది, ఫోటోగ్రాఫిక్ ప్లేటా కాదు కదా, మనం ఏం పెట్టాలి ఇప్పుడు, ఇంతకు ముందు డెవలప్ చేసినటువంటి హోలోగ్రామ్ ని పెట్టి ఇక్కడ. ఓకే, ఇంతకు ముందు డెవలప్ చేసిన హోలోగ్రామ్ ని పెట్టాను. పెట్టినప్పుడు ఇక్కడ నుంచి వస్తున్నటువంటి లేజర్ లైట్ వచ్చి హోలోగ్రామ్ మీద పడింది. హోలోగ్రామ్ అన్నది ఏంటి, ఇప్పుడు హోలోగ్రామ్ ఏంటి, ఆల్రెడీ ఆబ్జెక్ట్ యొక్క రికార్డింగ్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఇమేజ్ ఆల్రెడీ రికార్డ్ చేసి ఉంచింది. ఎలా రికార్డ్ చేసి ఉంచింది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ కదా ఇక్కడ డెవలప్ అవుతా. మరి ఇది ఎలా యాక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం, గ్రేటింగ్ లాగా యాక్ట్ చేస్తుంది అని చెప్పుకున్నాం. మరి గ్రేటింగ్ లాగా యాక్ట్ చేసినప్పుడు దీనిపైన పడినటువంటి ఈ లేజర్ లైట్ ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ అయ్యేలా, ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. నిజంగా ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఇంతకు ముందు ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ లో నువ్వు అక్కడ ఇమేజ్ ని అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఇమేజ్ ని ఏమంటారంటే రియల్ ఇమేజ్ అంటారు. ఈ ఇమేజ్ ని ఏమంటామా, రియల్ ఇమేజ్ అంటారు. ఓకే,
మరి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఏర్పడింది. ఆ ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది? ఆల్రెడీ డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్ ఇది రికార్డ్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేటటువంటి ఆబ్జెక్ట్స్ కూడా ఎలా ఉంటుంది? ప్రతి యాంప్లిట్యూడ్ అక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, కానీ ఎప్పుడైతే దీనిపైన ఎలా పడిందో ఇందులోంచి లైట్ కొంత ట్రాన్స్మిట్ అవుతుంది కదా. ఈ ట్రాన్స్మిట్ అయినటువంటి లైట్ కారణంగా మనకి యువతల పక్కన కూడా ఒక ఇమేజ్ అన్నది ఫామ్ అవుతుంది. ఈ ఇమేజ్ ఏమంటారంటే వర్చువల్ ఇమేజ్ అంటారు. ఏమంటారమ్మా? వర్చువల్ ఇమేజ్ అంటారు. నువ్వు దీన్ని ఈ ఇమేజ్ నువ్వు కంటితో అబ్జర్వ్ చేసి కూడా చూడొచ్చు. ఈవెన్ మన ఐని యూజ్ చేసి కూడా ఇక్కడ రియల్ ఇమేజ్ ని నువ్వు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది హోలోగ్రామ్. అంటే హోలోగ్రఫీని యూజ్ చేసి నువ్వు ఒక 3 డైమెన్షనల్ ఇమేజ్ ని డెవలప్ చేసావు, అబ్జర్వ్ చేసావమ్మా. అంటే దీన్ని బట్టి ఫైనల్ గా మనకు కన్క్లూజన్ రావాల్సింది ఏంటంటే 2 లేజర్ లైట్స్ ని తీసుకుని, అంటే ఒకటి రిఫరెన్స్ లైట్, రెండోది అంటే కనుక దానిపైన ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడానికి ఒక లేజర్ లైట్, రెండు కూడా సేమ్ ఫ్రీక్వెన్సీ కలిగినటువంటి లైట్స్. అటువంటి లైట్ ని కనుక తీసుకుని మనం ఆబ్జెక్ట్ పైన ఫోకస్ చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుందని అంటే ఒక ఫోటోగ్రాఫిక్ ప్లేట్ ని అది ఎఫెక్ట్ చేస్తుంది. డ్యూ టు ఇంటర్ఫరెన్స్ అక్కడ ప్యాటర్న్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ప్యాటర్న్ మళ్ళీ తీసుకొచ్చి అక్కడ కనుక పెట్టినట్లయితే నువ్వు దాని నుండి ఏం చేయొచ్చమ్మా? మనం ఒక 3D ఇమేజ్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇలా ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్రాసెస్ హోలోగ్రఫీ. ఇక్కడ డెవలప్ అయినటువంటి ఫోటోగ్రాఫిక్ ప్లేటే హోలోగ్రామ్. మన పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు హోలోగ్రఫీ అడిగినా హోలోగ్రామ్ అడిగినా సరే మనం ఇదే రాయవలసినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ ఆల్. దట్స్ ఇట్ అమ్మా. అంటే మొత్తం మీద ఈ హోలోగ్రఫీని ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక 3 డైమెన్షనల్ పిక్చర్స్ ని మనం డెవలప్ చేయడానికి యూజ్ చేయొచ్చు.